నమస్కారం లలిత్ కుమార్ గారు. నమస్కారం సార్. మతం పేరుతో ఈ కుల వ్యవస్థలు క్రియేట్ అయినాయి అనుకోవాలా? లేకపోతే కుల వ్యవస్థ సపరేట్గా చూడాలంటారా? కుల వ్యవస్థ కంప్లీట్గా వేరే వ్యవస్థ అండి, సపరేట్గా ఏర్పడింది. అది మతంతో సంబంధం లేదు. మతంలో ఏర్పడింది అంటే కానీ మరి అదే మతమే కొన్ని కులాలని దూరం ఉంచాయి. ఇప్పుడు సనాతన ధర్మంలో ఎప్పుడు కూడా కుల వ్యవస్థ లేదు. మొదటి నుంచి ఉన్నది వర్ణ వ్యవస్థ మాత్రమే. ఈ వర్ణ వ్యవస్థ విషయంలో చూసుకుంటే చాలామంది ఏం చెప్తున్నారంటే ఈ బ్రాహ్మణులు ముఖం నుండి పుట్టారు, క్షత్రియులు భుజాల నుండి పుట్టారు, లేకపోతే వైశ్యులు ఇక్కడి నుంచి పాదాల నుంచి ఊరువుల నుంచి పుట్టారు, తొడల నుంచి, లేకపోతే శూద్రులు పాదాల నుంచి పుట్టారంటారు. అన్ని చోట్ల నుంచి అంతమంది పుట్టినట్టు ఎక్కడా లేదండి. బ్రాహ్మణోస్య ముఖమాసీత్ బాహు రాజన్యకృత ఊరు తదశ్యద్వైశ్యం పదాభ్యం శూద్రాజాయితే అన్నారు. శూద్రులు మాత్రమే పాదాల నుండి పుట్టారు, మిగతా వాళ్ళందరూ ఆయా స్థానాల్లో ఉన్నారు అని రాశారు, కానీ పుట్టారు అని ఎక్కడా రాయలా. ఎందుకంటే దీనికి జస్టిఫికేషన్ మీకు భగవద్గీతలో ఉంటుంది. జన్మనా జాయితే శూద్ర సంస్కారాత్ ద్విజుచ్చయత్ అని చెప్తారు. అంటే జన్మతో ప్రతి వాడు పుట్టుక చేత శూద్రుడు మాత్రమే, ఆ సంస్కారాలను బట్టి వాడు తన స్థానాన్ని ఎదుగుతూ వెళ్ళాడు అని చెప్పేసి అంటారు. ఎందుకు ఈ మాట చెప్తారు అంటే ఈవెన్ మీకు జ్ఞానం ఉన్నవాడిని శిరస్థానంలో పెట్టారు. అంటే జ్ఞానము అనేది అల్టిమేట్ పవర్, జ్ఞానం ఉన్నవాడు ఎప్పటికైనా రూల్ చేస్తాడు అని చెప్పడం కోసం అక్కడ పెట్టారు. కానీ ఆ తర్వాత క్షత్రియులను భుజబలానికి గుర్తుగా పెట్టారు. ఈ జ్ఞానం ఉండేవాళ్ళని లేకపోతే ఆ కింద ఉండే వర్గాలందరినీ కాపాడటానికి కూడా ఒక వ్యవస్థ కావాలి. ఒట్టి జ్ఞానం ఉన్నంత మాత్రాన ఏ పక్కన బలం లేకపోతే ఉపయోగం ఉంటుందండి? చాణక్యుడు లాంటి వాడికి కూడా తన ప్రతీకారం తీర్చుకోవాలన్నా లేకపోతే ఒక చక్కటి సామ్రాజ్యం ఏర్పాటు చేయాలన్నా చంద్రగుప్తుడు లాంటి ఒక వీరుడు కావాల్సి వచ్చాడు. చంద్రగుప్తుడు చాణక్యుడు లేకపోతే లేడు. అలాగే చాణక్యుడికి చంద్రగుప్తుడు లేకపోతే తన ప్రణాళిక వర్కౌట్ అవ్వదు. కాబట్టి జ్ఞానం ఉన్నవాడికి బలం ఉన్నవాడు తోడవ్వాలి. వీళ్ళిద్దరూ కలిసి మంచిగా చేస్తూ ఉంటే కింద ఉన్న పెజెంట్ సెక్షన్స్ ఎవరైతే ఉన్నారో, శ్రామిక వర్గం ఎవరైతే ఉన్నారో, వాళ్ళు చక్కగా వాళ్ళ ఉత్పత్తులన్నింటినీ వాళ్ళు ప్రశాంతంగా చేసుకుంటారు. నా దేశం మీద ఎవడో దాడి చేయడు, నాకు ఏ ప్రమాదం లేదు అనుకున్నప్పుడు వాడు భరోసాగా పనిచేసుకుంటూ ఉంటాడు. చాలామంది శూద్ర అనగానే శూద్రుడు అంటే వాడు సేవకుడనో లేకపోతే పాలేరు అన్నట్టుగా చెప్తారు. కాదండి, శూద్రుడు అంటే శ్రామికుడు. శ్రమ చేసి వస్తువుల్ని తయారు చేసేవాడు శ్రామికుడు. ఆ వస్తువుల్ని మారకం చేసేవాడు లేకపోతే వ్యవసాయం చేసి ఈ ఉత్పత్తి రంగాన్ని పెంచి పోషించేవాడు వైశ్యుడు. ఈ రెండు సెక్షన్స్ ఉంటేనే సమాజంలో ఆర్థిక వ్యవస్థ బాగుంటుంది. ఈ ఆర్థిక వ్యవస్థ పెరుగుతున్న కొద్దీ కూడా మన మీద దృష్టి, చుట్టుపక్కల వాళ్ళందరి దృష్టి పడుతుంది. మరి అలాంటప్పుడు వాళ్ళని కాపాడాల్సింది ఎవరు? క్షత్రియుడు. మరి ఆ క్షత్రియుడు కూడా బలం పెరిగిపోయిన తర్వాత, అహంకారం పెరిగిపోయిన తర్వాత వాడు ఏమైనా చేయొచ్చు. అలాంటి వాళ్ళకు కూడా ఎప్పటికప్పుడు నిత్యం మంచి మార్గాన్ని బోధిస్తూ ఈ సమాజంలో ఉండే కింద వర్గాల వాళ్ళకు కూడా అన్ని రకాల సలహాలు సూచనలు ఇస్తూ పని చేయించేవాడు బ్రాహ్మణుడు. ఈ రోజునంటే దేవాలయంలో బ్రాహ్మణుడు 10కి 25కి చేసుకునే పరిస్థితి కల్పించారు దేవాదాయ శాఖలో. కానీ ఒకప్పుడు మీరు చూసుకుంటే బ్రాహ్మణుడు ఎక్కడ యాచన చేసేవాడు కాదండి. రాజాస్థానంలో కొలువులు చేసుకునేవాళ్ళు. రాజులు వాళ్ళకి బహుమానాలు, అగ్రహారాలు ఇచ్చేవాళ్ళు. వాళ్ళు అగ్రహారంలో ఉండే రైతులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి వ్యవసాయం చేయాలంటే ఎప్పుడు ఏ పంట వేయాలి, ఎప్పుడు తుఫాన్లు వచ్చే ప్రమాదం ఉంది, వీటన్నిటిని జ్యోతిష శాస్త్రం ఆధారంగా, గణితం ఆధారంగా లెక్కించి చెప్పేవాళ్ళు. దాంతో వ్యవసాయము ఆరుగాలం చక్కగా సాగేది. అలా ఉండేది వ్యవస్థ. అలాంటి వ్యవస్థని వీళ్ళు ఎట్లా తయారు చేశారంటే బ్రాహ్మణుడు అంటే దోపిడీదారుడు అన్నాడు. నిజంగా బ్రాహ్మణుడే చెప్పకపోతే, బ్రాహ్మణుడు విద్యనే కాదు అన్ని విద్యలకి కూడా బ్రాహ్మణుడికి అన్ని విద్యల పట్ల కూడా అవగాహన ఉండేది. బ్రాహ్మణుడికి 6 లక్షణాలు చెప్తున్నారు మనోధర్మశాస్త్రంలోనే. దాన్ని ఎవరు మాట్లాడరు. అవేంటి? యజనం, యాజనం, దానం, ప్రతిగృహ్యం, నెక్స్ట్ అధ్యయనం, అధ్యాపనం. అంటే ఏంటి? యజ్ఞం చేయాలి, యజ్ఞాలు చేయించాలి. ఎవరికి చేయించాలి? తను చేసుకుంటాడు. తను ఎవరికి చేయించాలి అంటే రాజక్షేమం, దేశక్షేమం కోసం రాజుల చేత చేయించాలి, లోకక్షేమం కోసం ప్రజలందరి చేత చేయించాలి. చేపించారు వాళ్ళు. అధ్యయనం, అధ్యాపనం, వాళ్ళు నిత్యం వేదం చదువుకోవాలి, వేదం చదివింప చేయాలి. ఎవరి చేత చదివింప చేయాలి? అందరికీ చేత. ఎవరైతే ఇష్టపూర్వకంగా నేను చదువుకోవాలనుకుంటారో వాళ్ళందరికీ వేదం నేర్పించాలి, వాళ్ళ బాధ్యత అది. కానీ వేదం నేర్చుకోవాలంటే కొన్ని కట్టుబాట్లు ఉంటాయి. ఆ కట్టుబాట్లని, నియమాల్ని వాళ్ళు కూడా పాటించాలి. చాలామంది ఏమంటారంటే వేదం అనగానే అస్సలు ఎవరు ముట్టుకోకూడదు, అది బ్రాహ్మణులు తప్ప వేరే వాళ్ళు వినటానికి కూడా వీల్లేదంటారు. కానీ వేదం అలా చెప్పట్లేదండి. యదేమాం వాచం కళ్యాణి మావధాని జనేభ్య బ్రహ్మ రాజన్యాభ్యాం శూద్రాయచ చార్యాయచ స్వాయ చారణాయచ అని చెప్పేసి చెప్తున్నారు. అంటే ఏ విధంగా అయితే నేను మీ అందరూ కూడా ఈ జ్ఞానాన్ని పొంది ప్రశాంతంగా బతకాలి, సంతోషంగా ఉండాలని నేను ఈ లోకానికి జ్ఞానాన్ని ఇచ్చాను, ఈ జ్ఞానాన్ని ప్రతి ఒక్కళ్ళు కూడా నేర్చుకోవచ్చు. బ్రహ్మ రాజన్యాభ్యాం అంటే బ్రాహ్మణులు, రాజులు, శూద్రాయచ చార్యాయచ శూద్రులు, ఆ శూద్రులకి సేవకు చేసేవాళ్ళు కూడా వాళ్ళు, కానీ స్వయచారణాయచ అంటే స్త్రీలు కూడా, అందరూ ఈ వేదాన్ని నేర్చుకోవాలి, ఈ వేదాన్ని ప్రచారం చేయాలని వేదమే చెప్తోంది.
ఓకే ఓకే ఇంకెక్కడ ద్రోహం చేశారు ఎవరికైనా సరే? వ్యక్తులు చేసిన దాన్ని నేను చెప్తున్నా. ఎస్, వ్యక్తులు చాలా చేసి ఉండొచ్చు. వ్యక్తులు చేసిన దాన్ని ధర్మానికి ఆపాదించకూడదు. ఇంకో మాట, ఈ బ్రాహ్మణులకి ఇంకొక కర్మలు కూడా చెప్పారు. దానం ప్రతిగృహ్యం, అంటే వాళ్ళు రాజుల దగ్గర దానం తీసుకోవాలి. తీసుకున్న తర్వాత వీళ్ళు వాళ్ళకంటే పేదవాళ్ళు వచ్చినా, లేకపోతే వాళ్ళు ఎవరికైనా దానాలు ఇవ్వాల్సిన సందర్భం వచ్చినా వీళ్ళు వాళ్ళకి దానాలు ఇవ్వాల్సిందే. ఇంకా వీళ్ళు బ్రాహ్మణుల విషయంలో ఏం చెప్తారంటే, బ్రాహ్మణుడు అంటే పెళ్లి పేరుతో దోపిడీ చేస్తున్నాడు, చావు పేరుతో దోపిడీ చేస్తున్నాడు, ఎన్నో చెప్తారు. ఏమంటే పెళ్లి పేరుతో బ్రాహ్మణుడు దోపిడీ ఏం చేస్తున్నాడండి? ఒక పెళ్లికి అందరూ కలిపి ఖర్చు పెట్టుకుంటే ఒక 50 లక్షలు ఖర్చు పెడుతున్నాడు అనుకుందాం పెళ్లికి. 50 లక్షల్లో పూజారికి ఇచ్చేది ఎంత ఉంటుంది? పురోహితుడికి 50,000 లేకపోతే 1,00,000. అది నువ్వు దోపిడీ అని ఎందుకు అనుకుంటున్నావు? నువ్వు చేసుకునే సంతోషమైన కార్యంలో నీ కార్యక్రమం మొత్తంలో అన్నిటికంటే ఇంపార్టెంట్ ముహూర్తము, క్రతువు అనుకున్నప్పుడు ఆ క్రతువు చేస్తున్న వాడికి నువ్వు ఇచ్చే సంభావనది. మిగతా డబ్బంతా దేనికి ఖర్చు పెడుతున్నాడు సార్ అతను? చాలామంది పెళ్లి ఖర్చు కూడా అలా వేస్ట్లు చేయకూడదు అని చెప్పేసి అంటారు. ఏం వేస్ట్ అవుతుంది సార్? వాళ్ళ బంధువర్గం అందరినీ పిలుచుకుని పెట్టుకుంటున్నాడు. ఊళ్ళో వాళ్ళకి ఏం సేవ చేయట్లేదు ఎవరు కూడా. మన బంధువులకి మనం పెట్టుకుంటున్నాం. ఎందుకు? మన బంధువులందరినీ మన సుఖాల్లో కలిపి ఉంచుకుంటే మనకు దుఃఖం వచ్చినప్పుడు కూడా వాళ్ళు కలుస్తూ ఉంటారు కాబట్టి. లేకపోతే బంధాలు ఉండవు కదా. అసలు కలవటం మానేసాం అందరినీ అనుకోండి, ఎవరికి వాడు యమునా తీరే. ఆ పరిస్థితి రాకుండా ఉండాలని చెప్పేసి ప్రతి క్రతువులో కూడా భోజనాలని, లేకపోతే కొన్ని కార్యక్రమాలన్నీ పెట్టి బంధువర్గాలు అందరూ కలిసి ఏర్పాటు చేశారు. ఈ చేసే కార్యక్రమంలో 10 లక్షలు ఖర్చు అవుతుంటే 10,000 పంతులు తీసుకుంటున్నారు. ఆ మాత్రం దానికి దోపిడీ అంటే మరి వీళ్ళ వల్ల ఎంత దోపిడీ అయిపోతుంది సార్ మిగతా అన్ని మతాల్లో? మిగతా మతాల్లో అన్ని చోట్ల పెళ్ళిళ్ళు లేదా పేరెంటాలు ఇవన్నీ వాళ్ళు ఫ్రీగా చేస్తున్నారా? దశంభాగాల పేరుతో నెల తిరిగేపటికి ముక్కుపిండి వసూలు చేస్తున్న వాళ్ళు ఉన్నారు కదా సార్. అదంతా దోపిడీలాగా వీళ్ళకి ఎందుకు కనపట్లే?